నమస్కారం. మీరు చూస్తున్న కేటీ న్యూస్ కేఎన్ఆర్. వంటలు అభిరుచులు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొబ్బరి పచ్చడి మీరు చూస్తున్నారు. కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానాన్ని ముందుగా పచ్చి కొబ్బరిని చిన్నగా తరుముకొని అంటే కోసుకొని, అలాగే ఉల్లిగడ్డలను కూడా చిన్నగా కోసుకొని, పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా కోసుకోవాలి, కొత్తిమీరను కూడా చిన్నగా కోసుకోవాలి, కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నింటిని కూడా నూనెలో దూరగా వేయించుకోవాలి. మీరు చూడొచ్చు, దూరగా వేయించుకున్న విధానం. ఒక ముకుట్లో నూనె పోసి అందులో వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేరువేరుగా సపరేట్గా వేయించుకొని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా టమాటాలు చూడొచ్చు, ఈ విధంగా దూరగా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి, గిన్నెలో ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా వేగొద్దు, దానివల్ల విటమిన్స్ పోయే అవకాశం ఉంటుంది. కొద్దిపాటిగా మాత్రమే వేయించుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. చూడొచ్చు ఇప్పుడు టమాటాలు వేయించే విధానం. వేయించడానికి సరిపడా ఆయిల్ను వాడుకోవాలి. అన్ని కాయలు సరిగ్గా వేగే విధంగా చూసుకోవాలి. పుల్లగా ఉండాలనుకుంటే పులుపు కావలసిన వారు 2 నిమ్మకాయలను కూడా ఇందులో ఆ రసాన్ని పిండుకోవచ్చు, లేదంటే అక్కర్లేదు. టమాటాలను వేయిస్తున్నప్పుడు మగ్గడానికి దానిపైన ఇలా మూత కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు దూరగా వేగిన తర్వాత సరిపడా ఉప్పును అందులో వేసుకోవాలి. టమాటాలు వేగినవి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం కాదండి, ఉల్లిగడ్డ ఈ విధంగా నూనెలో కొద్దిసేపు వేయించిన తర్వాత ఇట్లా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత టమాటాను కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు అన్నిటినీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆ విధానాన్ని కూడా అవి గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తా. ఈ విధంగా మిక్సీలో ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒక్కదానిలో వేసి, మేము చిన్నది కాబట్టి ఒక్కొక్క దాన్ని వేరుగా మిక్సీలో పట్టుకొని అన్నీ మిక్స్ చేస్తున్నాము. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ పట్టుకున్న తర్వాత దీన్నంతా ఒక్కదానిలో వేసి ఒకటే బౌల్లో వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసిపోయేంత మటుకు మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని పోపు వేసుకోవడానికి ముందుగా బౌల్లో నూనె పోసుకోవాలి. ఆ నూనెలో కరివేపాకు రెబ్బలు, శనగపప్పు, మినపప్పు, అలాగే జీలకర్ర, తగినంత నూనె వేసుకోవాలి. అలాగే పసుపు, ఇవన్నీ పోపులో వేసుకున్న తర్వాత అన్నీ తగినంత మోతాదులో తీసుకోవాలి. కరివేపాకు రెబ్బలు,
పోపు వేగిన తర్వాత ఆ పోపును ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కొబ్బరి తురుము ఇత్యాది మిశ్రమాలలో కలుపుకోవాలి. ఆ పోపును వేసుకోవాలి. అనంతరం దాన్ని మంచిగా కలిసేటట్టుగా గరిటెతో కలుపుకోవాలి. ఇదండి కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం. కొబ్బరి పచ్చడి రెడీ. రుచులు అభిరుచులు కార్యక్రమంలో ఈరోజు వంటకం కొబ్బరి పచ్చడి తయారీ విధానం మీరు చూడడం జరిగింది. ఇప్పుడు తయారైన కొబ్బరి పచ్చడిని ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను, మీకు చెప్తా. ఆహా, ఏమి రుచండి! అద్భుతం, అమోఘం, ఆహా అమృతం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఏ విధంగా ఉంటుందో. నేను చెప్పింది కరెక్టేనా కదా? ఆహా, ఇందులో పచ్చి కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, జీలకర్ర, పసుపు, మినపప్పు, శనగపప్పు అన్నీ ఇందులో మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఇది మనం తీసుకోవడంలో మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పోపులో వేయించిన జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నంలో ఈ చట్నీని కలుపుకొని తింటూ ఉంటే అవి మూడు పంటి కిందకి వచ్చి ఎంతో టేస్టీగా ఎమ్మీగా కరకరలాడుతున్నాయండి. చాలా టేస్టీగా అద్భుతంగా ఉంది, అమృతంగా ఉంది. రుచులు అభిరుచులు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కొత్తపల్లి కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, పారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్ హౌసింగ్బోర్డ్ చౌరస్తా కరీంనగర్. మరిన్ని వార్తలు వార్తా కథనాలకు మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.